రసాయన వ్యవసాయంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్టుబడులతో వరి రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. రసాయన అవశేషాలు, నేలసారం తగ్గడం వంటి కారణాలు రైతులను సహజ విధానాలకు మొగ్గేలా చేస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో ప్రకృతి సేద్య విభాగం అధికారుల ప్రోత్సాహంతో రైతులు సాగులో రసాయనాల వాడకాన్ని తగ్గిస్తూ సహజ పద్ధతులను అవలంబిస్తున్నారు. దీంతో దిగుబడుల్లో నాణ్యత పెరగడంతో పాటు ఖర్చులు సైతం తగ్గాయంటూ రైతులు చెబుతున్నారు. నాకు 1 ఎకరా మాగాని పొలం ఉంది. నేను మొదటిగా PMDS నవధాన్యాలు చల్లుకుంటాను. నవధాన్యాల తర్వాత మళ్ళీ కూరగాయలు వేసుకుంటాము. కూరగాయల తర్వాత మళ్ళీ వరి వేసుకుంటాము. వరి వేసే ముందు ఘనజీవామృతం వేసుకుంటాము దుక్కిలో. వరి తర్వాత జీవామృతం కషాయాలతోటే చేసుకుంటాము. గతంలో పురుగు మందులతో చేసేటప్పుడు ఎక్కువ ఖర్చుగా ఉండేది. ఇప్పుడు ఖర్చు తగ్గింది, ఆదాయం కూడా ఎక్కువగానే వస్తుంది. గట్ల మీద కూరగాయ మొక్కలు అవన్నీ వేసుకొని దానివల్ల కూడా మాకు కొంచెం ఆదాయం వస్తుంది. ఎకరాకి 30 కాడి నుంచి 35 బస్తాల దాకా అవుతాయి. 1 ఎకరా పొలం ఉంది. మామూలుగా ఘనజీవామృతము, బ్రహ్మాస్త్రము, జీవామృతం వాడతాను. 15 బస్తాలు 16 బస్తాలు పండుతాయి. కానీ మంచి తిండి తింటున్నాను. జిల్లాలోని కొత్తపట్నం గ్రామానికి చెందిన దాదాపు 42 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఒక్కో రైతు అరెకరా, ఎకరా మొదలు 4-5 ఎకరాల వరకు ప్రకృతి విధానంలో వరి సాగు చేస్తున్నారు. దీంతో పాటు గట్ల వెంబడి కూరగాయలను పండిస్తూ ఇంటి అవసరాలకు పోను ఎంతో కొంత ఆదాయం ఆర్జిస్తున్నారు. ఈ పొలంలో నేను ఇంచుమించుకు 3 ఎకరాలు వరి పండిస్తా ఉన్నాను. 5204 BPT రకం. అంతకుముందు నేను కెమికల్ చేసేవాడిని. 7 years నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మనం వ్యవసాయం చేయటం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే మేము ఎక్కువ ఖర్చులు అయ్యాయి. ఆ ఖర్చులతో పాటు కూడా వర్క్ కూడా ఎక్కువగా ఉండేది మాకు. తద్వారా మేము నియంత్రించుకోవడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అయినటువంటి వారు రావడం జరిగింది. వచ్చి మమ్మల్ని మోటివేషన్ చేస్తూ ఉన్నారు. కెమికల్లో చూస్తే ఎకరాకి ఇంచుమించుకు 40,000 దాకా అయ్యేది. ప్రకృతి వ్యవసాయంలో వచ్చి నాకు దాదాపు 24,000తోనే మొత్తం ఖర్చు అయిపోతూ ఉంది. తద్వారా రిజల్ట్ కూడా బాగానే ఉంది. ఇంచుమించుగా దాంతో పోటీపడి పండుతూ ఉంది. 1 ఎకరాలో వరి 74 రకం పండిస్తున్నాను. ప్రకృతి వ్యవసాయంలోనే గత 4 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయడం జరుగుతుంది. మొదటగా నేను PMDS దగ్గర నుంచి స్టార్ట్ చేసి చివరి దుక్కిలో ఘనజీవామృతం వేసి ఆ విధంగా కొనసాగించడం జరుగుతుంది. గతం కంటే ఇప్పుడు బాగా లాభసాటిగానే ఉంది. నేను బస్తా వచ్చి 76 కేజీల బ్యాగు 5,000 రూపాయలకి అమ్ముతున్నాను. ఎకరాకి 30 నుంచి 35 బస్తాలు పండుతున్నాయి. బాగానే ఉంది. ఈ వ్యవసాయంలోకి రావడానికి స్థానికంగా ICRPలు, MD సారు వీళ్ళ ఆధ్వర్యంలో వ్యవసాయం చేస్తున్నాను. అయితే దీంట్లో భాగంగా నేను వరిలో ఏ గ్రేడ్ మోడల్ అనేది వేస్తున్నాను. వంగ మొక్కలు, టమోటా, తీగజాతి, బీర, దోస, అట్లాగే అరటి, చిక్కుడు ఈ పెట్టుకున్నందువల్ల వాటి ద్వారా కూడా 10 రూపాయలు నాకు లాభం రావటము, మరియు నేను ఇంట్లో కూరగాయలు కొనకుండా ఇవి నాకు ఉపయోగపడుతున్నాయి. గ్రామంలోని రైతులకు సహజ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు ప్రకృతి సేద్య విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా రైతులకు సాగు ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయాలు మెరుగవుతున్నాయంటూ వారు చెబుతున్నారు. ఇదంతా కూడా కాంపాక్ట్ బ్యాక్, వరి కాంపాక్ట్ బ్యాక్. గతంలో వీళ్ళు 2016లో రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు. అప్పుడు క్రమేసి 10 మంది అట్లా వస్తూ ఉండేవాళ్ళు. దాన్ని చూస్తే మొత్తానికి ఈ నేల కూడా సౌడు బారింది. సౌడు బారిన తర్వాత కూడా ప్రకృతి వ్యవసాయంలో కొంతమంది 10 మంది వచ్చారు. ఆ విధంగా క్రమేసి పెంచుకుంటా ఇప్పుడు 74 మంది అయ్యారు. అప్పుడు రిజల్ట్ చూసుకుంటే కన్నా 25, 25, 26 అట్లా అవుతున్నాయి. ఇప్పుడు 30-35 బస్తాల వరకు వస్తున్నాయి ప్రకృతి వ్యవసాయంలో. ఈ బ్లాక్ వల్ల ఏమొచ్చిందంటే పక్కన రైతులు కూడా అందరూ రావడం జరిగింది. ఎందుకు మాకు ఆకుముడత పురుగు వచ్చినప్పుడు దాని లింగాసన బుట్టలు, దాని తర్వాత రేణుగం పీడ్చి మనం దశపర్ణి కషాయం కొట్టడం వల్ల ఎక్కువ మంది దీనివల్లే ప్రకృతి వ్యవసాయం వైపు రాగలిగారు. 4 రకాల పద్ధతులు వేసాము. ఒకటి ఎదజల్లే పద్ధతి, ఒకటి లైన్ సోయింగ్, ఒకటి సాధారణ పద్ధతి, ఒకటి ఇలాగా పద్ధతులు కూడా మార్చాము. లైన్ సోయింగ్లో ఎక్కువ దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. ముందు సంవత్సరం వేసాము, దాన్ని చూసి ఇప్పుడు మళ్ళీ 8 మంది వేశారు. వీళ్ళకు రాజీలేని అంశాలు కూడా అన్ని ఇన్పుట్స్ కూడా ఇక్కడ బ్లాక్లోనే అందరూ కలిసి సామూహికంగా చేసుకుంటున్నారు. ఘనజీవామృతం, ద్రవజీవామృతం, ఫిష్ అమినో యాసిడ్ ఇవన్నీ కూడా గ్రోత్ ప్రమోటర్స్, కషాయాలు, పచ్చి స్థావరాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇట్లా అన్ని పద్ధతులు పండించారు. దీంట్లో CC అబ్జర్వేషన్ ప్లాట్ కూడా పెట్టాము. ఈ అదనంగా ఆదాయం వచ్చేదాన్ని కూడా గట్లపైన మొక్కలు వేసుకున్నారు. వీటితో కూడా ఒక్కొక్క రైతుకు 3,000, 4,000 ఆదాయం కూడా తీసుకున్నారు. సహజ విధానాల్లో పండించిన ఉత్పత్తులకు రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామాల్లో సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.